ప్రపంచంలోని చీకటంతా ఏకమై ఓ అగ్గిపుల్ల వెళ్తుని దాచలేదు. లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవరు ఆపలేరు. అందుకే చెప్తాను, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేసి. అండ్ అదే విధంగా డబ్బుతో పైకొచ్చిన వాడు డబ్బున వ్యక్తిని విలువిస్తాడు. కష్టపడి పైకొచ్చిన వాడు కష్టపడి ప్రతి వ్యక్తిని విలువిస్తాడు. కానీ దేశభక్తితో కూడిన వ్యక్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శిస్తారు. కావున మన రక్త ప్రతి చుక్క మనస వాచ కర్మ ఒకే మాట, అది జై జవాన్ జై కిసాన్. ఏమని చెప్పాను? ఎస్, ఎందుకంటే మన భారత సంస్కృతి మనకు నేర్పించింది ఒకటి, అదేంటంటే ప్రతి మనిషిని గౌరవించడం మరియు దేశం గురించి కష్టాలను ఇష్టాలుగా మార్చుకోవడం, కోపంలో కూడా సహనం పాటించడం, మన మాటలో సరళతత్వం మరియు ఓటమిలో మనం కృంగిపోకుండా మళ్ళీ ప్రయత్నించడము మరియు ఉన్న దాంట్లోనే ఇతరులకు చిరు సహాయం అందించడం. అందుకే చెప్తాను, పుణ్యభూమి నా దేశం నమో నమామి.